నాటేసిన తర్వాత కంపల్సరీ మనకు 20 నుంచి 25 రోజుల తర్వాత మనకు ఈ జింక్ ధాతు లోపం మనకు ఏంటంటే మొక్కల యొక్క ఏవైతే మనకు కొనలు ఉంటాయో అవి కంప్లీట్గా మనకి ఇటుక రంగులోకి మారిపోయి మొక్కలు అనేవి గిడసబారిపోయి మొక్క ఎదుగుదల అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకు ఇటువంటి దశల్లో రైతులు గమనించినట్టయితే కంపల్సరీ ఈ మనకు జింక్ ధాతు లోప నివారణకు కంపల్సరీ ఏంటంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఒక 15 రోజులకు 2 సార్లు అంటే వారానికి ఒకసారి కనుక చేసుకున్నట్టయితే చాలా వరకు మనం జింక్ ధాతు లోపాన్ని నివారించుకోవచ్చు. అలాగే జింక్తో పాటు మరొక సూక్ష్మమూల పోషకం ఏంటంటే ఇనుప ధాతు లోపం. ఇది కూడా మనకి ఏంటంటే చాలా వరకు అన్ని మొక్కల్లో మనకు అంటే అన్ని పంటల్లో సర్వసాధారణంగా గమనించేటటువంటి ధాతు లోపం. సో దీనికోసం మనం 2 నుంచి 5 గ్రాముల అన్నబేది అలాగే 0.5 గ్రామ్ మామూలుగా నిమ్మ ఉప్పు లీటర్ నీటి కలుపుకొని కనుక మనం పిచికారి చేసినట్టయితే చాలా వరకు మనకు వరిలో నాటేసిన తర్వాత 20-25 రోజుల దశలో మనం ఈ ఇనుప ధాతు లోపము జింకు ధాతు లోపాన్ని మనం గమనించినట్లయితే ఇందాక చెప్పినట్టుగా మనం పైపాటుగా పిచికారి చేసుకొని కంపల్సరీ నివారించుకోవచ్చు.